కదా, అక్కడికి వెళ్ళుండి దేవు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ లేదు. అక్కడ ఒక ఆయన గేదెలు కాసుకుంటున్నాడు. ఆయన అడిగాను, అయ్యా నువ్వు మా అమ్మని చూసావా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాను, ఇప్పుడు దాకా మీ అమ్మ ఈ సమాధి దగ్గర ఏడ్చింది, ఈ ఒలివేరులో చాలామంది కూడా ఆమె పిచ్చిదైందని చెప్పేసి అని అనుకున్నారు. ఇక్కడే అటుగా వెళ్ళిందయ్యా రైలు పట్టాల వైపు అన్నప్పుడు నేను త్వరగా రైలు పట్టాల దగ్గరికి పరిగెత్తుకుని వెళదామని చెప్పేసి అని గబగబా నడుస్తూ ఉండగా మా అమ్మ ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. అక్కడ చూశాను. చూడటంతోనే మా అమ్మ, నేను వెంటనే కేకేశాను అమ్మా అని. ఎప్పుడైతే నేను అమ్మ అని కేకేశానో మా అమ్మ వెంటనే పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఆకాశం వైపు చూసి ఏమంటుందంటే, నేను పూజిస్తున్నటువంటి దేవుడా, నా సర్వోన్నతుడా, నా రక్షకుడా, నా బలమైన దుర్గమా, నీవు నన్ను నా కుమారుని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలని కన్నీటితో ప్రార్థించింది. ప్రార్థించిన తర్వాత నేనేం బాధపడలేదు, కానీ నేను ఒకే ఒక ఆలోచన, నా తల్లి కష్టం నేను తీర్చాలని, నేను చంపాలని వస్తే నా తల్లి కష్టం గుర్తొచ్చింది. ఆ కష్టంలో నుంచి ఆమెను బయటపడేయాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచి లైఫ్ ఆమెకి ఇవ్వాలి. ఎవడు కూడా ఈ ఇంటి వైపు చూసినప్పుడు ఒకప్పుడు మట్టిలో తిని పెరిగినటువంటి వీళ్ళు బంగారం రా బాబు వాళ్ళు తినే పల్లెలు కూడా అనేటట్టుగా చేయాలనుకున్నాను. కానీ మా తల్లి దగ్గరకు వచ్చి నేను చూడటం, మా అమ్మ నా నిమిత్తం ప్రార్థన చేయటం, తిరిగి ఇంటికి రావటం, నా పొట్ట చూసి అమ్మ నా కడుపు నిండా అన్నం పెట్టడం, ఒక మాట అంది, అయ్యా నువ్వు నాకు ఏం చేయొద్దు, కానీ ఇదిగో ఈ ఊరికి ఒక ఆయన వచ్చాడు పాస్టర్ గారు, ఆయన దగ్గరకు ఒక్కసారి రాయ్యా అంది. అన్నప్పుడు ఆమె కోరిక నేను ఎందుకు కాదనాలని చెప్పి తిరిగి నేను ఆ పాస్టర్ దగ్గరికి ఆమె వెంట వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను చూసి, అయ్యా వందనాలు, నిన్ను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నానని చెప్పి నన్ను ఎంత ఆప్యాయతగా పలకరించి, అమ్మా మీరు వెళ్ళండి, నేను బాబుతో కొద్దిసేపు మాట్లాడతానన్నాడు. బాబుతో కొద్దిసేపు మాట్లాడతానన్నప్పుడు ఏవో ఆమె గురించి మాట్లాడతాడులే అనుకున్నాను. కానీ ఆయన నన్ను చూసి అన్నాడు, నీవేదో తెలియనివంటి ఒక పరిస్థితిలో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది, కానీ తమ్ముడా అది కరెక్ట్ కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే, నిన్ను సృష్టించినది ఆయన ఒక్కడే, రేపు నిన్ను బలంగా స్థాపించేది కూడా ఆయన ఒక్కడే. ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే క్రీస్తు అని అన్నాడు నన్ను. క్రీస్తు బోస్తో నాకు తెలీదు, ఈ విషయాలన్నీ నాకు చెప్పొద్దు, నువ్వేం చెప్పాలనుకున్నావో అయ్యే చెప్పు నాకు అన్నాను. ఒకే మాట అన్నాడు, నేను ఒక మాట నీతో అంటాను, ఆ మాట గనక నువ్వు నమ్ముకున్న దేవీ దేవతల చేత అనిపించగలిగితే నీకెందుకు వచ్చి నేను శిష్యరికం చేస్తానన్నాడు. నాకు అప్పుడు వెంటనే ఒక చురుకైన శక్తి నాలో ప్రవహించినట్లు అనిపించింది. ఒక పాస్టర్ నా కింద శిష్యరికం చేస్తానంటే అంతకంటే భాగ్యం ఏముంది అని చెప్పేసి ఏంటో చెప్పన్నాను. అప్పుడు అన్నాడు, ఇదిగో ఫలానా ఇది చెప్పు అని. నేనేం ఆలోచన చేయలేదు, సరేలే అన్నాను. అన్న తర్వాత నా మదిలో ఒక మనసు ఆలోచన వచ్చింది. నేను చాలామందిని హతమార్చాను కదా, చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే పాస్టర్ల మీద ఎవరూ చేతబడి చేయలేరనేది ఒక అవగాహన ఉంది కదా. ఒకసారి వీడికి వేసి నా పవర్ ఏందో చూపిద్దాం ముందు వాడు చెప్పిన దానికంటే అని ఆలోచన చేసి శ్మశానంలోనికి వెళ్ళి ఆయన పేరును బట్టి, ఆయన పిల్లలను బట్టి, ఆయన భార్యను బట్టి నేను చదువుతూ ఒక ఆమెను పిలిచన్నాను, నువ్వు పోయి ఆయన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని ఒక ఆట ఆడిచ్చి రమ్మన్నాను. ఆ శక్తి వచ్చి నుంచుంది, ఇంటి చుట్టూ తిరిగింది, కానీ లోపలికి పోటలా. మందిరం చుట్టూ తిరుగుతుంది, లోపలికి పోటలా. తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఇక మాట లేదు, పలుకు లేదు. నా దగ్గరకు వచ్చి నిలబడి అంటుంది, నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కాదు అని. పులిమేరలకే నువ్వు హద్దు కలిగిన దానవి, నువ్వు పోలేకపోతే ఇంకెవరు పోగలుగుతారు అని నా మనసులో ఇదయ్యి, ఏమైంది అక్కడన్నా, కిటికీల మీద అగ్ని మండుతుంది, తలుపుల మీద అగ్ని మండుతుంది, చుట్టుపక్కల అగ్ని మండుతుంది, నేను లోపలికి పోలేకపోతున్నాను. నీ డౌటు అగ్నేనా, అగ్ని తీసేస్తే నేను పోతానంది. సరే నువ్వు వల్లబట్టవలే కానీ నువ్వు పక్కకు జరుగు అని, పంచభూతాల మీద అధికారి కలిగినటువంటి వాడా,
నీవు నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలిచినప్పుడు శివుడు నా దగ్గరికి వచ్చాడు. నన్ను ఎందుకు నువ్వు పిలిచావన్నాడు. వాడు తెలిపోయాడు. గ్రామం అంతటి మీద అధికారి కలిగింది, ఏలలు వేసి రంకులు వేయగలిగింది, తత్రబెత్తలాడి తెలిపోయింది. నాకేం అర్థం కాలేదు. నేనే వ్యక్తినైతే మొల చుట్టూ కట్టుకునేటువంటి పురులు కలిగినటువంటి చేతులు కలిగినటువంటి తల్లిని చూశానో ఆఖరికి ఆమె కూడా తత్రబెత్తలాడి తెలిపోయింది. నేను మళ్ళీ పిలిచాను. ఇక నేను మిమ్మల్ని ఏమి అడగను, ఒక మాట అడుగుతున్నాను చెప్పండి అన్నాను. ఏంటి అన్నారు. ఈ మాట అనటంతోనే మీరు ఎందుకు వెళ్ళిపోయారు అన్నాను. అప్పుడు వాళ్ళు నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, సమస్త మానవాళిని రక్షించటానికి నిజము కలిగినటువంటి పరిశుద్ధ రక్తం ఇదే. ఆ రక్తములోనికి అనేకులు చేర్చబడకుండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ రక్తంలో చేర్చబడినటువంటి వాళ్ళను నాశనం చేస్తుంది కూడా ఇప్పుడు మేమే. కానీ ఆ రక్తాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే వాళ్ళు తలుస్తూ ఉంటారో మేము అక్కడ ఉండలేం, మా వల్ల కాదు, అది వినటంతోనే మా తలలు పగిలిపోయినంత పని అవుతుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చెప్పండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రక్తంలో నువ్వు కడగబడి ఎంత బలమైన శక్తితో నువ్వు నిలబడ్డావు? ఆ రక్తం విలువ నువ్వు తెలియకుండా ఎన్ని మార్లు నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు. ఆ రక్తంలో కడగబడిన నీవు మళ్ళీ పోయి మళ్ళీ లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నావు కదా. నేను పూజించినటువంటి దేవతలు అనబడిన వాళ్ళు సహితమే ఆ రక్తం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు. మరి ఆ రక్తంలో కడగబడిన నీవు ఆ గొప్పతనాన్ని నిలబెట్టావా? నీవే ఆలోచించు. ఇలా ఎప్పుడైతే ఆ రక్తం గురించి చెప్పారో తిరిగి మళ్ళీ నేను ఏమీ మాట్లాడకుండా మా తల్లి దగ్గరకు వచ్చి తలంటు స్నానం చేసి నా మెడలో ఉన్న రుద్రాక్షలను తీయలేదు, కానీ ఒక మౌనంగా అలా కూర్చున్నాను. 7 ఏళ్ళయింది నేను ముఖం కడిగి, 7 ఏళ్ళయింది నేను స్నానం చేసి, 7 ఏళ్ళయింది నా తల కత్తిరించుకొని. ఇక వచ్చేటప్పుడే ముఖం కడుక్కున్నాను, వచ్చేటప్పుడే కత్తిరేపించుకున్నాను, ఇక వచ్చేటప్పుడే ఇంటికి వచ్చి స్నానం చేసేసి అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు ఆమె వండి వేడివేడిగా ఒక ముద్ద అన్నం పెట్టి అంది, ఇవాళ ఆదివారం కదయ్యా, యవనస్తుల కూడిక జరుగుతుంది, ఆ కూడిక కాస్త వెళతావా? ఒక తల్లిగా అడుగుతున్నాను, ఏమీ చెయ్యొద్దు, కష్టపడొద్దు, ఏమొద్దు, విని రామంది. ఆమె మాటే కదా విందామని చెప్పేసి అని తలంటు స్నానం చేసి కూర్చున్న నాకు అన్నం పెట్టి చేతికి ఒక బైబిల్ ఇచ్చింది. ఈ బైబిల్ ఇచ్చి ఒకే మాట అంది, బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, వీధిలో చాలా పిచ్చి కుక్కలు ఉంటాయి, కుక్కలు చూసి నువ్వు అసలు బెసకొద్దు, కుక్కలు చూసి నువ్వు భయపడొద్దు, కుక్కలు చూసి నువ్వు వెనక తిరగొద్దు, నువ్వు ముందుకు వెళ్ళిపోరా అంది. నేను వెంటనే నవ్వి నా మనసులో ఏమనుకున్నానంటే, పిచ్చి కుక్కల సహితమే పని చేయించుకున్నావుని కదా, పిచ్చి కుక్కలు నన్నేం చేయగలుగుతాయి, పిచ్చి పెట్టిన కుక్కలనే తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను కదా, అయ్యేం చేస్తే అని అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, పిచ్చి కుక్కలంటే ఏదో కాదు, బైబిల్ గ్రంథం తీసుకుని వెళుతున్నప్పుడు ఇప్పుడు లోకంలో ఎన్నో పిచ్చి కుక్కలు తయారయ్యి ఈ బైబిల్ని విమర్శిస్తున్నాయి. అలాగే నేను కూడా బైబిల్ పట్టుకుని పోతున్నప్పుడు నాతో చదువుకున్నవాడు, నాతో పనిచేసినటువంటి వాడు, నాతో కూడా స్నేహం చేసిన వాడు అన్నాడు, ఏరా ఎంతమంది ఆడపిల్లను పాడు చేయటానికి ఈ బైబిల్ పట్టుకుపోతున్నావు, ఏ కుటుంబాన్ని నాశనం చేయటానికి ఈ బైబిల్ పట్టుకుపోతున్నావని వాడు నన్ను అవహేళనగా నడి బజారులో నవ్వి నన్ను హేళన చేశాడు. వాడు తప్పులేదు హేళన చేయటంలో, నా జీవితం అదే కాబట్టి వాడు అన్న మాటలో తప్పులేదు. కానీ ఏమి చేయాలో తెలియని నేను, ఎలా ప్రార్థన చేయాలో తెలియని నేను ఆ స్థలంలోనికి వెళ్ళి చివర కూర్చుందామని చెప్పేసి నేను వెళితే, నేను కూర్చునే చోటుకు రాగానే పక్కనున్న వాళ్ళందరూ ఏదో ఒక కొత్త వింత జంతువు వచ్చినట్లుగా అటు జరుగు అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు జరగకుండా ఒక బాట గనక ఇచ్చినట్లుగా అందరూ బాట ఇచ్చారు. సరాసరిగా పోయి ఆ బలిపీఠం దగ్గర కూర్చున్నాను. కూర్చోవటంతోనే వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని వాక్యం వినబడతా ఉంది. నాకు తెలియకుండా దుఃఖం మొదలవుతా ఉంది. యవనస్తులు కూడా అయిపోయిన తర్వాత కొంతమంది నన్ను వచ్చి ప్రైజలాడు బ్రదర్ అంటా ఉన్నారు. నాకు వాళ్ళని ఏమనాలో తెలియదు. కానీ
నేను ఆ రోజు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నీవు దేవుడివే అయితే, నీవు నిజమైన వాడవైతే, ఏ పిచ్చి కుక్క అయితే నన్ను చూసి హేళన చేసిందో అదే పిచ్చి కుక్క రేపు వచ్చి ఇక్కడ కూర్చోవాలి అని. ఏ ప్రార్థన అయితే చేశానో తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఆదివారం యవనస్తుల కూడికలో నాతో పాటు నాకు తెలియకుండానే నాకంటే ముందుగా పిచ్చుకొచ్చి కూర్చుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అతడు నేను చూశానో అతడు నన్ను చూశాడు. మేమిద్దరం తెలియనంత సంతోషం మా ఇద్దరిలో కలుగుతూ ఉంది. దేవుని వాక్యం ధారాళంగా కుమ్మరించబడుతుంది. సామెతల గ్రంథాన్ని విప్పి చెప్తున్నప్పుడు నా గురించే చెబుతున్నాడేమన్నంత బాధ కలిగింది. ఆ సామెతల గ్రంథంలో మాటలన్నిటినీ నా హృదయంలో తలపోసుకొని ఏం మాట్లాడాలో తెలియట్లేదు, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. సేవకుడు అన్నాడు, నువ్వెంత ఘోర పాపివైనా సరే, నువ్వెంత భయంకరమైన పాపం చేసినా సరే, యవనస్తుడా గుర్తుపెట్టుకో, నా యేసయ్య ప్రేమ గలవాడు, నా యేసయ్య ప్రేమ కలిగినవాడు. ఆయన ప్రేమకు అర్థమే లేదు, ఆయన ప్రేమకు లోతే లేదు, అంత ప్రేమమయుడు. నువ్వు నోరు తెరిచి చెప్పాల్సింది ఒకటే అన్నాడు. నేను ఆలోచన చేస్తున్నాను, ఏం చేయాలో తెలియదు కదా, ఏం చెప్పాలా అని. నేను పాపిని, నేను పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను, నా తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేశాను, నేను నీ సమాజం అంతట్లో కూడా దుష్టుడిగా నిలబడ్డాను, నన్ను క్షమిస్తావా అని. ఆ ఒక్క మాట అడుగు చాలు అన్నాడు. నేను ఆయన ఏదైతే చెప్పాడో అవే మాటలు చెప్పాను. చెప్పిన తర్వాత నా మనసు ఎక్కడ లేనంత నెమ్మది నాకు కలిగింది. ఆ నెమ్మది కలగటంతోనే వెంటనే కోడిక అయిపోయింది. ఇంటికి వచ్చాను. అమ్మా నాన్న అన్నారు, ఇప్పుడు 9:30 అయింది కదయ్యా, ఇదిగో మేము బస్సుకు వెళుతున్నాము, అక్కడ రమ్మంది, చూడటానికి వెళుతున్నాం అన్నప్పుడు సరేలే వెళ్ళి రండి అని చెప్పేసి వాళ్ళని పంపించాను. పంపించిన తర్వాత సమయం కరెక్ట్గా 2:30 దాటింది. నా మనసులో నాకు నిద్ర రావట్లేదు, కానీ మంచం మీద కూర్చొని ఒకటే ఆలోచిస్తున్నాను. నేను మందిరంలో కూర్చున్నప్పుడు నన్ను చూసి నవ్వినవాడు, నన్ను హేళన చేసినవాడు నాతో రమ్మంటే నిజంగానే వచ్చి కూర్చున్నాడు కదా. నేను చూసినటువంటి దేవీ దేవతలందరూ కూడా ఆయన రక్తమే నిజమైన రక్తం అని చెప్పారు కదా. ఇంతకు నన్ను సృష్టించిన దేవుడు ఆయనే అని సేవకుడు కూడా అంటున్నాడు కదా. ఒక మాట నా డౌటు, ఇన్ని కోట్ల మంది ప్రజలలో నా పేరు ఆయనకి తెలుసా? నన్ను సృష్టించినోడికైతే నా పేరు తెలిసిద్ది, నన్ను కన్న వాళ్ళకి నా పేరు తెలిసిద్ది. నన్ను సృష్టించాడు కదా, మరి ఆయనకి నా పేరు తెలుసా అని అలాగే ఆలోచన చేస్తా దాహం అవుతుందని చెప్పేసి మంచినీళ్ళ కొండ దగ్గరికి వెళ్ళి గ్లాస్ తీసుకుని మంచినీళ్ళు ముంచుకొని అలా తాగుతూ ఉన్నాను. చల్లని గాలి ఇంట్లో వీస్తూ ఉంది. తెలియనంత నెమ్మది కలిగింది ఇల్లంతా. ఒక స్వరం మాధుర్యంగా పిలుస్తుంది, నా కుమారుడా ప్రేమ్చంద్, 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 నేనే నిన్ను పిలుస్తున్నాను అన్నాడు. 3 సార్లు పిలిచే తలికి మనిషి బయట ఏమైనా పిలుస్తున్నారేమని చెప్పేసి అని ఆలకిచ్చి నేను గ్లాసు తొందరగా కింద పెట్టి ఎవరు వచ్చారని చెప్పేసి తలుపు తీసుకుని వచ్చి బయట నుంచుంటే ఒక్కళ్ళు లేడు. ఓహో, ఇంటి వెనకమాలకి వెళ్ళాడేమో, నేను పలకట్లేదని చెప్పి ఇంటికి వెనకమాలకి వెళ్తే అక్కడ ఒక్కళ్ళు లేరు. రోడ్డు చుట్టూ ఆ చుట్టూ ఈ చుట్టూ చూశాను, ఎవరూ లేరు. ఆకాశం వైపు చూశాను, అప్పుడు తెలియనంత వెలుగు మళ్ళీ మీదకు దిగుతూ ఉంది. ఆ మీదకి ఎప్పుడైతే దిగిందో తెలియకుండా నా శరీరం షేక్ అవుతూ ఉంది, తెలియకుండా నా కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి, తెలియకుండా నాలో ఒక చక్కని అనుభూతి కదులుగుతూ ఉంది. నేను వెంటనే మోకరిచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, నీ చిత్తం ఎలాగుంటే అలాగే నేను చేస్తానయ్యా అని. ఆ డిసెంబరు నెలలో సేవకులు అన్నారు, 29వ తారీఖు నాడు బాప్తీసం ఇస్తున్నామయ్యా అన్నాడు. అది 2013 సంవత్సరం. నేను కూడా బాప్తీసం తీసుకుంటానికి ఇష్టపడ్డాను. అందరూ పేర్లు ఇస్తుంటే నేను కూడా ఇచ్చాను. అప్పుడు సేవకుడు ఏం చేశాడంటే ఆ పేర్లు చదివాడు. చదివి పలానా పేరు కలిగిన వాళ్ళు కూడా తీసుకున్నాడని ఆఖరిలో నా పేరు చదివాడు. నా పేరు చదువుతుంటూనే సంఘంలో ఉన్న వాళ్ళందరూ గగ్గోల.
ఈడికి ఇవ్వటం ఏంటి, నిన్నగాక మొన్న వచ్చినోడికి, ఈడు ఎలాంటి వాడో, ఎవరిని మోసం చేయటానికి వచ్చాడో అని వాళ్ళల్లో ఒక ఆలోచన మొదలైంది. సేవకుడు నాతో ప్రత్యేకంగా పిలిచి అన్నాడు, బాబు నీకు బాప్తీసం ఇస్తే కొన్ని పరిణామాలు ఎదురవుతున్నాయి, కాబట్టి ప్రార్థన చేసుకో అన్నాడు. చాలా దుఃఖం వేసింది. ప్రభువా, నేను లోకంలో ఉన్నప్పుడు నాతో ఎవరు మాట్లాడాల, నేను లోకంలో ఉన్నప్పుడు నా ఎదురుగా నాతో ఎవరు నిలబడలా, ఎవరు కూడా తెగించలా. కానీ నేను నీలో వచ్చి నిలబడాలని ఆశ కలిగినప్పుడు అందరూ సనుగుతున్నారు, గొనుగుతున్నారు ఏందయ్యా అని నాకు అనిపించినప్పుడు వెంటనే ఇంటికి వచ్చి అమ్మతో పంచుకున్నాను. అమ్మంది, నువ్వేం బాధపడొద్దు, ప్రభు నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, ప్రార్థన చేద్దాం, ప్రభు కార్యం చేస్తాడని. మేము వెంటనే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా దుఃఖం అవుతూ ఉంది. ఒంటరిగా చేలోకి వెళ్ళాను. బాగా దుఃఖం వచ్చింది, ఏడ్చాను. నా మనసులో ఉన్న వాటన్నిటిని గాలిలో వదిలాను. వదిలిన వాటన్నిటిని ఆయన పట్టుకున్నాడు. కాబోలా ఆ రాత్రి సమయంలోనే ఆ సేవకుడు దేవుడు మాట్లాడాడంట. బాప్తీసు ఎంతమంది అయితే తీసుకుంటున్నారో వాళ్ళందరూ నేను ఇష్టపడలేదు, ఒకే ఒక్కడిని నేను ఇష్టపడ్డాను, వాళ్ళందరికీ ఇవ్వాలంటే ముందుగా ఇతనికి ఇచ్చిన తర్వాతే వాళ్ళందరికీ నువ్వు ఇవ్వాలి అని. వెంటనే పొద్దున్నే నాకు ఫోన్ చేసి తెలియపరిచినప్పుడు మాట ఏంటంటే, తొందరగా నువ్వు మందిరం దగ్గరికి రా అని. నేను మందిరం దగ్గరికి వెళ్ళటంతోనే ఒక 11 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలి అర్జెంటుగా అయ్యా అన్నాడు. సరేనన్నాను. 11 గంటలకల్లా అక్కడ ఉండే తల్లికి మందిరం అంతా జనం ఉండారు, బాప్తీసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ముందు అందరు నిలబెట్టాడు. మరి వీళ్ళందరూ బాప్తీసం తీసుకోవటం మీకు ఇష్టమా అంటే అందరూ మాకు ఇష్టమే అన్నారు. అయితే ఆఖరిగా నన్ను నిలబెట్టి అన్నాడు, ఇదిగో ఇతడు బాప్తీసం తీసుకోవటం మాకు అభ్యంతరం అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తమన్నారు. ఎవరూ చెప్పట్లేదు కానీ అందరూ వద్దనే అంటున్నారు. కానీ ఆయన నోటితో ఒకే మాట అన్నాడు, వీళ్ళందరూ బాప్తీసం తీసుకుంటానికి ఇష్టపడలేదు కానీ ఇతడు ఒక్కడు బాప్తీసం తీసుకుంటానికి ప్రభు ఇష్టపడ్డాడు. ఇతడు ఇష్టం లేదన్న వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని. నాకు భయం వేసింది. 900 మంది గల సంఘం వెళ్ళిపోతే నిలబడేది నేను ఒక్కడే కదా. ఒక్కడి కోసం 900 మంది వెళ్ళటం భాగ్యం కాదని నాకు వెంటనే దుఃఖం కలిగి నా మనసులో ఒకటే ప్రార్థన చేసుకున్నాను. నా నిమిత్తం ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోకూడదయ్యా. వీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అనేకులు ఇంకా రక్షించబడలే, కానీ ఇంకా దీంట్లో వ్యతిరేకంగా ఉండకూడదు, నేనే వెళ్ళిపోతానని నేను మనసులో అనుకున్నాను. కానీ ప్రభు సేవకుడితో మాట్లాడాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీ అందరూ ఇష్టపడినట్లయితే అందరికీ ప్రేమపూర్వకంగానే మేము బాప్తీసం ఇస్తామన్నప్పుడు వాళ్ళందరూ సంఘమంతా ఒకే మాట అన్నారు, మాకు ఇష్టమే అని. అప్పుడు వారితో కూడా కలిసి నేను బాప్తీసం తీసుకునేదానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. 2013 సంవత్సరం దేవుడు అద్భుత రీతిగా డిసెంబర్ 29వ తారీఖు నాడు కరెక్ట్గా ఏ 1 గంటప్పుడైతే నేను మంత్రాన్ని పట్టుకున్నానో తిరిగి అదే 1 గంట సమయంలో అద్భుత రీతిగా నేను నీటి బాప్తీసం తీసుకునేదానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రభు రక్తంలో నన్ను కడుగుకున్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యింది ఆ రక్తం యొక్క విలువ, ఆ రక్తంలో ఉన్న క్షమాపణ, ఆ రక్తంలో ఉన్నటువంటి నిజమైన ప్రేమ నేను తెలుసుకోగలిగాను. ప్రభు నామానికి నిజంగా ఇప్పుడు కూడా మహిమ కలుగునుగాక. అలాగూ ప్రభు ప్రేమించిన తర్వాత దేవుడు నాకు వివాహం కాదేమని నేను భయపడ్డాను, కానీ దేవుడు నాకు వివాహాన్ని చేశాడు. ఇప్పుడు చక్కని బిడ్డలను ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభువా, కుటుంబాన్ని ఇచ్చో నేను ఇప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో నా నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను సాక్షిగా నేను నిలబెట్టుకున్నాను కాబట్టి నన్ను గూర్చినటువంటి సాక్షి నువ్వు అనేక ప్రాంతాల్లో చెప్పాలన్నప్పుడు ప్రభువుకి తలుంచి అనేక ప్రాంతాలకు సాక్ష్యం పంచుకుంటూ ప్రభు సేవలో, ప్రభు ప్రేమలో ఇప్పుడు వరకు నేను నడుస్తున్నాను. నేను నూతనంగా బాప్తీసం తీసుకునేటువంటి తొలి దినాలలో దైవజనులు అంటా ఉన్నారు, మనం ప్రభులోకి వచ్చాం, కొన్ని శ్రమలు ఎదుర్కోవాలి, అందుకు మనం తాలుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది అని. నేను నూతనంగా బాప్తీసం తీసుకున్న తర్వాత కొన్ని దినాలలోనే నేను కుటుంబం పోషించే విషయంలోనూ, నా కుటుంబానికి కావలసిన దాటిని అందించే విషయంలో కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అనుకోని సంఘటనలు ఎదురైనాయి. నేను మున్సిపాలిటీలో ఉద్యోగం జాయిన్ అయ్యాను, అయినా కూడా నాకు ఏమాత్రం జీతం సరిపోక కొన్నిసార్లు నేను చేసిన అప్పులకి కొంతమంది నా ద్వారా నేను కొంతమందికి షూరిటీ ఉండటం వల్ల
వాళ్ళు చనిపోయినందువల్ల వాళ్ళు చేసినటువంటి లక్షల రూపాయల అప్పులకు కూడా నేను బాధ్యత వహించాల్సి వచ్చింది. ఎప్పుడైతే నేను ఉద్యోగంలో లేను కానీ నాకు ఉన్న వాటన్నింటినీ కోల్పోయినాక నా బిడ్డలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నా తోడబుట్టినటువంటి నా అక్క ఇంటికి పిల్లల్ని భార్యని ఇడిచిపెట్టి నేను డ్యూటీలో జాయిన్ అవుతానని చెప్పి నా పిల్లలకు ఒక ముద్ద అన్నం కూడా పెట్టుకోలేని పరిస్థితి నాకు కలిగిందని దుఃఖంతో ఇదే పట్టాల దగ్గరికి వచ్చి చనిపోదామని నాకు అనిపించింది. అలా ఎప్పుడైతే చనిపోదామని నాకు అనిపించిందో నా తల ఆ పట్టాల మీద పెట్టి పనుకున్నాను. ఉదయం 6 గంటలకు పినాకిని ఎక్స్ప్రెస్ వస్తూ ఉందని ఆ పినాకిని ఎక్స్ప్రెస్ వస్తానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. 6ంటికి రావాల్సినటువంటి ఎక్స్ప్రెస్ 6:10 రాలా, 6:30 రాలా. 6:07కి అనౌన్స్మెంట్ వచ్చింది, ఎక్స్ప్రెస్ వస్తుంది, సిద్ధంగా ఉండండి అని. నేనేమాత్రం సంకోచించలేదు. ఒక క్షణంతో నేను చనిపోతున్నాను, దిక్కు ఎవరు లేరు. అటు ఇటు చూసుకున్నాను, ఎవరు రాలేదనిపించింది. సడన్గా ఒక ఆయన నా దగ్గర నిలిచి, ప్రేమ్చంద్, ఇదిగో నీ చేయి పట్టుకుంటున్నాను, నువ్వు పైకి లే అని నన్ను లేపి నన్ను కొంత దూరం నడిపించుకెళ్ళి, చనిపోవటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు, బ్రతికించుకొని అనేకులను బ్రతికించటానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నారని నన్ను ఆదరించి నేను ఆయన కడిసి నడిచి వెళతా ఉన్న సందర్భంలో ఇక్కడ ఏం కనబడుతుందని అడిగాడు పక్కకు చూపించి. అరిటాకు కనబడుతుందయ్యా అన్నాను. ఆ అరిటాకు వెళ్ళి తీసుకొని రా అన్నాడు. అరిటాకు తీయగానే ఆ అరిటాకు కింద 100 రూపాయల కాతికాలు కలిగినటువంటి డబ్బు పెట్టబడటం నేను చూశాను. అయ్యా, ఇక్కడ డబ్బు ఉందంటే అది నీకోసమే, ఇక మీదట జీవించు అన్నాడు. అవి ఎంతయ్యా అంటే అక్షరాలు 7,000 రూపాయలు ప్రభు నాకు ఆ రోజు అక్కడ ఇచ్చాడు. తర్వాత అయ్యా ఇదిగో డబ్బు దొరికింది అని నేను ఆయన పిలిచి చెప్పినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూశాను, ఆయన అక్కడ లేడు, ఆయన మాయమైపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, నన్ను ఆదరించడానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నన్ను బలపరచడానికి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ప్రభువే నా కోసం వచ్చాడని నేను ఎంతో సంతోషపడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసిన సహాయం ఇప్పుడు వరకు కూడా నా ప్రభువే నన్ను నడిపించుచున్నాడు. అలా వచ్చినటువంటి నేను ఆ రోజు ప్రభు పట్టుకున్నటువంటి ఆ సమయం వరకు ఈ రోజు వరకు కూడా దేవుని పరిచర్యలో ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. అనేక అద్భుతాలు, దురాత్మలు పట్టిన వాళ్ళు విడుదల, అనేక క్యాన్సర్ వ్యాధి నుంచి కొంతమంది విడుదల పొందిన వాళ్ళు ఉన్నారు. హెచ్ఐవి ద్వారా కూడా విడుదల పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. హెచ్ఐవి ద్వారా ఎవరైతే బాధించబడుతున్నారో దాని నుండి విడుదల పొందిన వాళ్ళే ఈరోజు దేవుని మందిరం 9 లక్షల రూపాయలు పెట్టి మందిరం కట్టించారు. ఆ పిల్లోడు కూడా తీసుకొస్తాను ప్రభు చిత్తమైతే. ఇలా ఎంతోమంది స్వస్థత పొందిన వాళ్ళు, జ్వరంతో, అనేక రకమైన వ్యాధులతో, మొండి తలనొప్పితో, ఎన్నో సంవత్సరాల నుంచి నయంగాని వ్యాధులతో కూడా స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుడే ఇదంతా జరిగించాడు ఆయనే దగ్గరగా ఉండి. మీకు ఒకే మాట చెప్తున్నాను ప్రియులారా, మన ప్రభువు ఎంత గొప్పవాడో, మనము నమ్ముకున్నటువంటి దేవుడే మనల్ని సృష్టించినటువంటి దేవుడు. ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల అర్థం తెలియక తమ జీవితాలను అనేక రీతులుగా మలుచుకుంటున్నారు. చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి గమనించాలి, ఎన్నో చదివావు కదా, ఈ ఒక్కసారి ఈ బైబిల్ చదువు. ఈ ఒక్కసారి ఈ బైబిల్ చదివిన తర్వాత నిన్ను నువ్వు ఏమనుకుంటావో దాన్ని బట్టి ఆలోచించి, ఇందులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. భూమి మీద మనం నివసింపజేయటానికి ఈ భూమిని సృష్టించిన దేవుడే నిజమైన దేవుడు. నిన్ను నన్ను కలుగు చేసిన వాడే నిజమైన దేవుడు. ఈరోజు నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఈరోజు ప్రియ స్నేహితుడా, గుర్తుపెట్టుకో, నా సహోదరుడు ఏ మధ్యాన్ని అయితే పట్టుకున్నాడో, ఏ ప్రేమ అయితే తను నమ్మాడో, ఏ స్నేహితులైతే నమ్మాడో, ఈరోజు వాటితోనే వాడు మరణమయ్యాడు. ఈరోజు మరి నువ్వు, నీ స్నేహం నీకు మంచి చేసిందా? నీ ప్రేమ నీకు మంచి చేస్తుందా? నీ మధ్య నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడుతుందా? నీవు త్రాగుడు వలన నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు నమ్ముకున్నదే అదే నీకు బలమైందిగా నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నీకు ఈ సమయంలో 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలు, ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి వేడుకుంటున్నాను, నా సహోదరుడు మధ్యానికిని, నా సహోదరుడు స్నేహానికిని, నా సహోదరుడు లోకంలో పడినటువంటి పాపానికి అలవాటు పడి దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా కాకుండా పాపం వల్ల వచ్చు జీతం మరణమని, ఆ మరణము ద్వారా వచ్చు జీతం పాతాళానికి ఆశ్రయుడిగా వెళ్ళిపోయాడు. నేను నిన్నొకటే అడుగుతున్నాను, ఈ మధ్యం నుంచి నువ్వు
ఇప్పుడే ఈ క్షణాన నా సహోదరుడు చనిపోయాడు, నేను నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు బతికే ఉండవు. ఈ బ్రతుకు నీకు ఇక మీదట మంచి మార్పు తీసుకురావాలి. స్నేహితుడా, నీ స్నేహం మంచిది కాదు, ప్రభు స్నేహమే మంచిది. ప్రభు మంచి స్నేహంలో నడవమంటున్నాడు. నీ స్నేహం వల్ల నువ్వు మంచి చేసుకున్నావా? నీ కుటుంబానికి మంచి పేరు తెచ్చావా? నీవే ఆలోచన చేయి. స్నేహాన్ని వీడు, ప్రభు స్నేహాన్ని కలిగి ఉండు. ప్రేమిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రేమ మిమ్మల్ని గురుడితనంలో పడేస్తుంది. మీ ప్రేమ మిమ్మల్ని నాశనానికి దారితీస్తుంది. ఒకటే ప్రేమ, మనము నమ్ముకున్నటువంటి యేసు ప్రేమ. తల్లిదండ్రులకు వేరు చేయదు, కుటుంబానికి వేరు చేయదు. అది అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ ప్రేమతో నింపుతుంది. నీవు నమ్మినటువంటి ప్రేమే నిన్ను మోసం చేసి రైలు కింద పడటమో, సూసైడ్ చేసుకోవటమో, ఎన్నో పెను ప్రమాదాలు దారితీస్తుంది. కాబట్టి నువ్వు నమ్ముకున్నటువంటి ప్రేమ నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు నమ్మినటువంటి నీ స్నేహితులు నిన్ను నాశనం చేస్తున్నారు. నీవు నమ్మినటువంటి ఆ మందు నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది. కాబట్టి ఈ సాక్ష్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ నా 2 చేతులెత్తి నమస్కరించి దండం పెట్టి అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రేమించండి, వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఈరోజు నేను మాట్లాడదామంటే నా అన్న నా దగ్గర లేడు. ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా చాలామంది చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడే మీ మనస్సు మార్చుకొని మీరు ఒకటి అనొచ్చు, మధ్యం నేను మారలేకపోతున్నాను, ప్రేమ నుంచి నేను బయటపడలేకపోతున్నానని. నీకు అవకాశం ఉంటే నువ్వున్నటువంటి గదిలో, నువ్వున్నటువంటి స్థానం ఎక్కడైనా సరే, అక్కడే నువ్వు మోకరించడుగు. ఇప్పుడే నా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. అక్కడే నువ్వు మోకరించడుగు, నా ప్రభు నిన్ను బంధకాల నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. అక్కడే నువ్వు అడుగు, నువ్వు అనుకోనంత గొప్ప కార్యం ప్రభు నీ పక్షాన చేయబోతున్నాడు. ఇది నిజం. ఈయన ఒక్కడే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. అది నేను తెలుసుకున్న సత్యం ఈరోజు నీ ముందు పంచుకుంటున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.